హాయ్ ఫ్రెండ్స్, మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఇండియన్ నేవీ నుంచి ట్రేడ్స్మ్యాన్ మేట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఏంటి, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ స్టేజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. సో ఎవరైతే 10th క్లాస్ లేదా ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో కింద దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది, నేను మీకు చూపిస్తాను. సో దీనిలో మీరు అప్లై చేసుకోవాలి అంటే దీనికి సంబంధించి మీరు joinindiannavy.gov.in అనే వెబ్సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం 3 కేటగిరీస్లో మామూలుగా 3 ఏరియాస్లో దీనికి సంబంధించి వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో అందులో హెడ్ క్వార్టర్స్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ విశాఖపట్నానికి సంబంధించి 46 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత హెడ్ క్వార్టర్స్ వెస్టర్న్ నేవల్ కమాండ్ ముంబైకి సంబంధించి 502 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. అలాగే హెడ్ క్వార్టర్స్ సౌతర్న్ నేవల్ కమాండ్ కొచ్చికి సంబంధించి 6 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో ఈ వేకెన్సీస్ అన్నీ కూడా గ్రూప్ సికి సంబంధించి నాన్ గెజిటెడ్ ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి నాన్ గెజిటెడ్ గ్రూప్ సి పోస్ట్స్ అనమాట. సో వీటికి సంబంధించి పే స్కేల్ ఎలా ఉంటుందంటే సెవెంత్ పే కమిషన్ ప్రకారం మీకు పే స్కేల్ అనేది ఉంటుంది. 18,000 నుంచి 56,900 వరకు దీనికి సంబంధించి శాలరీస్ అనేవి ఉంటాయి. సో దీనికి సంబంధించి మీరు ఎవరైతే ఐటీఐ లేదా 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా 1 లెగ్ హీరింగ్ హ్యాండిక్యాప్డ్ అలాగే లో విజన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు, ఇక్కడ మెన్షన్ చేశారు. సో 2 లెగ్స్ అలాగే 2 ఆర్మ్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట. సో ఇక్కడ చూడవచ్చు మీరు యూఆర్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఏ విధంగా వేకెన్సీస్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి ఏ విధంగా ఉన్నాయి, ఈఎస్ఎం అంటే ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనమాట. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఏ విధంగా వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇందులో ఈ బాక్స్లో మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ని డిస్క్రిప్షన్లో ఉంచుతాను, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్కి సంబంధించి అబ్రివేషన్స్ ఏవైతే బాక్స్లో యూజ్ చేశారో వాటికి సంబంధించినటువంటి అబ్రివేషన్స్ కూడా ఇందులో మెన్షన్ చేశారు. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు, నేను ఆల్రెడీ చెప్పాను. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు లేదా ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. తర్వాత దీనికి సంబంధించి జాబ్కి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ కూడా ఇచ్చారు. వర్కింగ్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ షాప్ ఆర్ షిప్ ఆర్ సబ్మెరైన్ అనమాట. సో మెయింటెనెన్స్ షాప్ ఆర్ షిప్కి సంబంధించి లేదా సబ్మెరైన్కి సంబంధించి లేదా ప్రొడక్షన్కి సంబంధించినటువంటి వర్కింగ్ ఉంటుంది. తర్వాత జనరల్ క్లీన్లీనెస్ ఉంటుంది. తర్వాత క్యారింగ్ ఆఫ్ ఫైల్స్ అండ్ అదర్ పేపర్స్ విత్ ఇన్ ద ఆఫీస్ ఏరియా ఉంటుంది. తర్వాత ఫోటో కాపీయింగ్ ఆర్ సెండింగ్ ఆర్ రిసీవింగ్ ఆఫ్ ఫ్యాక్స్ లేదా లెటర్స్కి సంబంధించి వర్క్ ఉంటుంది. తర్వాత అదర్ నాన్ క్లరికల్ వర్క్ ఇన్ ద సీనియర్స్ సెక్షన్స్ ఆర్ యూనిట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీకు దీనికి సంబంధించి జాబ్ ప్రొఫైల్ కూడా ఇక్కడ దాదాపుగా 13 టైప్స్ ఆఫ్ జాబ్ ప్రొఫైల్స్ అనేవి ఇందులో ఉన్నాయి. సో ఇందులో మీకు ఏదైనా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఇచ్చారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఇచ్చారు. యూఆర్ క్యాండిడేట్స్కి ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. తర్వాత మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ కూడా ఇచ్చారు. ఓకే, తర్వాత దీనికి సంబంధించి క్రూషియల్ డేట్స్ ఏంటంటే క్లోజింగ్ డేట్ వచ్చేసి 15th మార్చ్ లోపు మీరు దీనికి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మీకు 205 రూపాయలు ఉంటుందన్నమాట. సో మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్కి మీకు ఫీజు అనేది ఉండదు. ఓన్లీ ఓబీసీ అండ్ ఓసీ క్యాండిడేట్స్కి మీరు 205 రూపాయలు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత మీకు సంబంధించి ఎగ్జామినేషన్స్ సెంటర్స్ అనేవి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏరియాల్లోనే ఇస్తారు. సో తర్వాత మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మీకు ఒక ఎగ్జామ్ పెడతారు, ఆ ఎగ్జామ్ ద్వారా మిమ్మల్ని తీసుకుంటారనమాట. సో ఇక్కడ మెన్షన్ చేశారు స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్. ఇండియన్ నేవీ విల్ స్క్రీన్ ఆల్ ద అప్లికేషన్స్ రిజిస్టర్డ్ ఆన్లైన్ యాజ్ పర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ స్పెసిఫైడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ టైమ్ టు టైమ్ అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఐటీఐ అండ్ 10th కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు దీనికి ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళని రిటర్న్ ఎగ్జామినేషన్కి పిలుస్తారు. సో ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్క్స్కి ఉంటుంది. న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 మార్క్స్కి, జనరల్ ఇంగ్లీష్ 25 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్కి ఉంటుంది. ఓకే, తర్వాత దీనికి సంబంధించి సిలబస్ కూడా మెన్షన్ చేశారు. ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి క్వాంటిటేబిలిటీకి అలాగే కాంప్రిహెన్షన్ ఇంగ్లీష్కి, తర్వాత అవేర్నెస్కి సంబంధించి జనరల్ అవేర్నెస్కి సంబంధించి కూడా ఇచ్చారు. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది వాళ్ళు మీకు మెన్షన్ చేస్తారు. ఇప్పుడైతే డేట్ అనేది మెన్షన్ చేయలేదు ఇంకా. ఓకే,
తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఇచ్చారు. సో ఓపెనింగ్ డేట్ అండ్ క్లోజింగ్ డేట్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ 2 మార్చ్ నుంచి స్టార్ట్ అయ్యి 15th మార్చ్ లోపు మీకు ఎండ్ అవుతుంది. సో ఎల్లుండి నుంచి మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించి ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఇవన్నీ కూడా మీకు మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ 15th మార్చ్ అని ఇచ్చారు. సో మీరు joinindiannavy.com gov.in అనే వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ని ఫిలప్ చేయండి. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ ఫిలప్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, డౌన్లోడ్ చేసుకొని చూడండి థరోగా. ఓకే, సో ఈ వీడియోని మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన BSK కాంపిటేటివ్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.